హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు సెన్సెక్స్ 199 పాయింట్స్ డౌన్ అయ్యి 75,939 దగ్గర క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ 102 పాయింట్స్ డౌన్ అయ్యి 22,929 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్లో స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కొంచెం ఎక్కువగా ఫాలో అయ్యాయి. స్మాల్ క్యాప్ అయితే 3.5%, మిడ్ క్యాప్ అయితే 2.4% వరకు కరెక్ట్ అయ్యాయి. మార్నింగ్ పాజిటివ్లో ఓపెన్ అయిన నిఫ్టీ కొంచెం ఫ్లాట్గా ట్రేడ్ అయ్యి తర్వాత 2 వరకు సివియర్గా ఫాలో అయిన నిఫ్టీ 2 తర్వాత 150 పాయింట్ అప్ సైడ్కి మూవ్ అయింది. ఈరోజు మార్కెట్ అయితే చాలా వాలటైల్గా మూవ్ అయింది. దానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. నిన్న మన పిఎం నరేంద్ర మోడీ గారు అండ్ యుఎస్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ గారితో జరిగిన మీటింగ్లో కొన్ని డెసిషన్ తీసుకున్నారు. అందులో మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్కువ యుఎస్ నుంచి ఇంపోర్ట్స్ జరుగుతాయని, అండ్ ఏఐకి డెవలప్మెంట్ కోసం ఇండియాతో ఎలియన్స్ పెట్టుకుంటారని, అండ్ నెక్స్ట్ డిఫెన్స్కి సేల్స్ పెంచుతారని, నెక్స్ట్ యుఎస్ నుంచి వచ్చే కార్స్కి ఆటోమొబైల్ ఇండస్ట్రీకి రేట్ కట్ తీసుకుంటానట్టుగా మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఎఫ్ఐడిఐ డేటా చూద్దాం. నిన్న మార్కెట్లో ఎఫ్ఐఎస్ 2,700 కోట్ల వరకు సెల్ చేశారు అండ్ డిఏఎస్ 2,900 కోట్ల వరకు బై చేశారు. నెక్స్ట్ సీజీ పవర్ గురించి మాట్లాడుకుందాం. బీటీడబ్ల్యూ అట్లాంటా ట్రాన్స్ఫార్మర్స్ కంపెనీలో 90% ఈక్విటీ ఎక్వైర్ చేయడానికి హైయెస్ట్ బిడ్డర్గా సెలెక్ట్ అయినట్టుగా సీజీ పవర్ ఈరోజు ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఆర్బీఎల్ బ్యాంక్ గురించి మాట్లాడుకుందాం. ఆర్ సుబ్రహ్మణ్యం కుమార్ గారిని ఎండిఎన్ సిఇఓగా రీఅపాయింట్ చేయడానికి ఆర్బీఐ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా ఆర్బీఎల్ బ్యాంక్ ఈరోజు ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి మాట్లాడుకుందాం. క్యూఐపీ అండ్ అదర్ రూట్స్ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా 8,500 కోట్ల ఫండ్స్ రైజ్ చేస్తుంది. నెక్స్ట్ అల్ట్రాటెక్ సిమెంట్ గురించి మాట్లాడుకుందాం. తమిళనాడు కరూర్లో ఉన్న వాళ్ళ యూనిట్ 0.6 మెట్రిక్ టన్ పెర్ యానం కెపాసిటీని యాడ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఆల్రెడీ అందులో ఆ యూనిట్లో 2.7 మెట్రిక్ టన్ పెర్ యానం కెపాసిటీతో రన్ అవుతుంది. ఇప్పుడు ఈ 0.6 మెట్రిక్ టన్ పెర్ యానం యాడ్ అవడంతో టోటల్గా 3.3 మెట్రిక్ టన్ పెర్ యానం కెపాసిటీ ఉన్నట్టుగా ఈరోజు మనకి ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ అయింది. నెక్స్ట్ మహారాష్ట్ర బ్యాంక్ గురించి మాట్లాడుకుందాం. ఐఎఫ్ఎస్సి బ్యాంకింగ్ యూనిట్ని గిఫ్ట్ సిటీలో సెటప్ చేయడానికి ఆర్బీఐ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా రిపోర్ట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ యునైటెడ్ బెవరేజ్ Q3 రిజల్ట్స్ చూద్దాం. రెవెన్యూస్ 9.6% అప్ సైడ్కి మూవ్ అయిన నెట్ ప్రాఫిట్ 54.9% డౌన్ సైడ్కి మూవ్ అయింది. దానికి కారణం వాళ్ళు ఎక్సెప్షనల్ లాస్ 25.8 crores పోస్ట్ చేశారు. అండ్ ఎబిటా కూడా 3.1% డౌన్ సైడ్కి మూవ్ అయింది. అండ్ మార్జిన్స్ 7.1% మార్జిన్స్ మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ దీపక్ నైట్రైట్ గురించి మాట్లాడుకుందాం. రెవెన్యూస్ 5.3% డౌన్ అయ్యాయి అండ్ నెట్ ప్రాఫిట్ 51.5% డౌన్ సైడ్కి మూవ్ అయింది. అండ్ ఎబిటా కూడా 44.7% డౌన్ సైడ్కి మూవ్ అయింది. మార్జిన్స్ కూడా లో మార్జిన్స్ 8.9% మార్జిన్స్ మెయింటైన్ చేసింది. ఓవరాల్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో కొంచెం వీక్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.